ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించిందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ అభివృద్ధి కోసమే తాను పాల్పడుతున్నానన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన జరిగిందని, ఇది అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందన్నారు. రెడ్డి గారికి 2029లో రాహుల్ గాంధీ గారిని ఎట్లాగైనా ప్రధానమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో కులగణనను నేను చేసి తీరుతాను అన్న మాటని నిలబెట్టడానికి మన రాష్ట్రంలో సాహసోపేతంగా బీసీ కులగణనను చేపట్టినారు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మరుసటి రోజే పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా క్రీమీ లేయర్ని కూడా తిరస్కరిస్తూ చాలా ధైర్యంగా ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. ఇంకొకటి, మన రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేయడమే కాకుండా 22 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా రైతుల సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడితే ఎలా ఉంటుందో చేసి చూపెడుతూ తెలంగాణ మోడల్ని దేశానికి పరిచయం చేస్తున్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా తెలంగాణ మోడలే మన దేశానికి కావాలి అని నిరూపిస్తూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణకి వస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ ఇట్లా అనేక రంగాలలో మరియు పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. విద్య పరంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న 55 నియోజకవర్గాలలో 55 స్కూళ్ళకి 200 కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని దాదాపు 11,000 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. మన యువతకి వచ్చినట్లయితే గత 10 ఏళ్లలో ఎటువంటి ఉద్యోగ సౌకర్యాలు లేకపోయినా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా